హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం హిస్టరీ ఆఫ్ అకౌంట్స్ ఏంటో చూద్దాం. స్టార్టింగ్ అకౌంట్స్ అనేది ఎలా ఎవాల్యుయేట్ అయింది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇన్ ద బిగినింగ్ ఎప్పుడైతే కరెన్సీ లేదు ఇంకప్పటికీ, ఆ రోజుల్లో బిజినెస్ అనేది కూడా అంత పెద్దగా లేదండి. అప్పుడు నడిచిందంతా కూడా బార్టర్ సిస్టమ్. అంటే ఏంటంటే వస్తు మార్పిడి పద్ధతి అని తెలుగులో అంటారు. అంటే ఏంటంటే నాకు అవసరమైంది రైస్. మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, మిస్టర్ వై ఉన్నాడు. నాకు రైస్ ఒక 10 kgs అవసరం. వేరే మిస్టర్ వైకి వీట్ అవసరం 5 kg. అయితే నేను వెళ్ళి మిస్టర్ వై దగ్గర ఆ వీట్ ఏదైతే ఉన్నాయో గోధుమలకి, ఆ 5 kgs వీట్కి 10 kgs రైస్ ఇస్తాను. తను నాకు ఆ గోధుమలు ఇచ్చేస్తాడు. అక్కడ మనకి కరెన్సీతో పని లేదండి. నేను ఇవ్వాల్సింది రైస్ ఇచ్చాను, నాకు కావాల్సిన వీట్ నేను తీసుకున్నాను. తనకి రైస్తో అవసరం ఉంది, రైస్ తీసుకున్నాడు, నాకు గోధుమలు ఇచ్చేశాడు. సో ఈ రకంగా ఇద్దరి అవసరాలు సాటిస్ఫై అయిపోయాయి. సో ఇది ఓల్డెన్ డేస్లో జరిగిన పద్ధతి. అయితే ఇక్కడ మనకి వాల్యూ అనేది ఎలా డిసైడ్ అయ్యేది అంటే, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక పంట పండించడానికి ఎంత టైం పట్టేది, అవైలబిలిటీ ఎలా ఉంది, ఏది ఎక్కువగా దొరుకుతుంది, ఏది తక్కువగా దొరుకుతుంది, లేదా ఏది పండించడానికి లేదా ఏది అవైలబిలిటీలోకి తీసుకోవడానికి ఎంత కష్టాన్ని మనం పడాల్సి వస్తుంది. సో ఆ ఫ్యాక్టర్స్ పైన వాళ్ళు దాని వాల్యూని డిసైడ్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే భూమిపైన జనం పెరుగుతూ వస్తున్నారో ఆ రోజు డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో వన్స్ పాపులేషన్ ఈజ్ గెటింగ్ ఇంక్రీజ్డ్ అండ్ డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ ఆల్సో ఇంక్రీజింగ్. 10 మంది ఉన్నారు, 10 కిలోల రైస్ సరిపోతాయి. 100 మంది వచ్చారనుకోండి, 100 కిలోల రైస్ కావాలి. అప్పుడు వీడి దగ్గర ఆ రైస్కి తగ్గట్టుగా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి గోధుమలు లేవనుకోండి, వాడు ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే వాడికి దొరికేంత వరకు వాడు అలాగే కూర్చోవాలా? లేదు, వీడికి ఇంకేదో అవసరం పడింది, దానికి ప్రతిదానికి వీడు వీటి ఇవ్వడానికి వీడు రెడీగా ఉన్నాడు, కానీ అవతలోడు ఆ వీటిని తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి కదా. ఇప్పుడు వీడు గోధుమలు వీడిస్తాడు మిస్టర్ ఎక్స్కి. కానీ మిస్టర్ ఎక్స్ ఆ గోధుమలు యాక్సెప్ట్ చేసే స్థితిలో వీడు ఉండాలి. ఎందుకంటే వీడి దగ్గర ఆల్రెడీ గోధుమలు ఉన్నాయనుకోండి, వీడు రైస్ ఇవ్వడానికి ఒప్పుకోడప్పుడు, ఎందుకంటే వీడి దగ్గర ఆల్రెడీ గోధుమలు ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో అట్లాంటి సిచ్యుయేషన్స్లోంచి ఇలా కాదు, ఒక కరెన్సీ కావాలి అన్నట్టుగా కరెన్సీని ఐడెంటిఫై చేసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బిజినెస్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. అప్పట్లో బిజినెస్ ఒక విలేజ్ అంటే ఒక విలేజ్లో పరిమితం అయ్యేది, లేదంటే పక్క విలేజెస్లోకి పరిమితం అయ్యేది. బట్ వన్స్ ఒక్కసారి ఎప్పుడైతే బిజినెస్లు డెవలప్ అవుతూ వస్తున్నాయో ఆ రోజు సిటీస్కి ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఒక సిటీస్ ఇంకొక సిటీతో బిజినెస్ చేయడం స్టార్ట్ అయింది. ఒక స్టేట్ ఇంకొక స్టేట్తో బిజినెస్ చేయడం స్టార్ట్ అయింది. ఒక కంట్రీ మరో కంట్రీతో బిజినెస్ చేయడం స్టార్ట్ అయినాయి. సో వన్స్ ఇవన్నీ జరగడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సినవి, వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సినవి, ఏమి ఎక్స్చేంజ్ చేసుకోవాలి, సో వాటన్నిటి గురించి ఈ కరెన్సీ అనేది బెస్ట్ అని చెప్పేసి కరెన్సీని తీసుకురావడం జరిగింది. కరెన్సీ అంటే స్టార్టింగ్లో ఎలా ఉందంటే, కరెన్సీ ఒక మట్టి ముద్దను ఒక ఆకారంలో చేసి దానిపైన సంథింగ్ డినామినేషన్ ఏదో రాసుకునేవాళ్ళు, లేదంటే ఈ మట్టి ముద్ద అట్ ద ఎండ్ ఎవరి ప్లేస్లో అయితే ఉందో, ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఇది ఎవరికి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి అంత క్యాష్ ఇవ్వాలి, లేదంటే దానికి సరిపడంత వస్తువులు ఇవ్వాలి అని దానిపైన
పెట్టుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఇప్పుడు ఇంతకన్నా ముందు మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం, రైస్కి వీట్ అంటే గోధుమలకి బియ్యం అలా ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు బియ్యం కావాలనుకున్నప్పుడు ఇలాంటి మట్టితో ఒకటి ముద్ద తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసి దాన్ని తీసుకుంటాను. అయితే వీడికి ఇప్పుడు అవసరం పడుతుంది కదా. ఇప్పుడు నేను వాడి దగ్గర నుంచి నేను రైస్ తీసుకున్నాను, ఆ రైస్కి సరిపడా ఇది ఇచ్చాను. సో వీడేం చేస్తాడు, ఇప్పుడు వీడికి ఏదైతే అవసరం ఉందో అది ఇచ్చిన చోట వాడు ఈ ముద్దను చూపిస్తాడు. ఈ ముద్దను ఇచ్చేసి వాడికి ఏం కావాలో వాడు అది తీసుకుంటాడు. సో ఈ రకంగా ఇది సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయింది. వన్స్ ఒకసారి ఈ వీటితో బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు తర్వాత దీనికి తొందరగా పాడైపోయే గుణం ఉంది. అందువల్ల ఏం చేశారంటే చెక్కలోకి తీసుకొచ్చారు. చెక్కలను కరెన్సీలా వాడుకున్నారు, చెక్కలను కర్రలను. దాని తర్వాత మెటల్స్ని వాడడం స్టార్ట్ చేశారు. ఈ మెటల్స్ కూడా వాళ్ళు సిల్వర్ వాడారు, గోల్డ్ వాడారు, కాపర్ వాడారు. ఇలా అనేక రకాల మెటల్స్ని వాళ్ళు కరెన్సీ కింద వాడారు. సో ఎప్పుడైతే మెటల్స్ వచ్చాయో ఆ మెటల్స్ వచ్చినప్పుడు వాళ్ళు కాయిన్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో ఈ రకంగా వచ్చినప్పుడు ఇక్కడ ఏమైందంటే ట్రేడ్ బాగా పెరిగింది. ట్రేడ్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు మిస్టర్ ఎక్స్ అనేవాడు మిస్టర్ ఎక్స్ మిస్టర్ వై దగ్గర తీసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఏం చేస్తున్నాడు, కరెన్సీ ఇచ్చి తీసుకుంటాడు. కరెన్సీ ఇచ్చాడు, వీట్ కాదు ఇంకా. ఓకేనా, వీడి దగ్గర నుంచి వీడు 10 kg రైస్ని తీసుకున్నాడు మిస్టర్ ఎక్స్ నుంచి మిస్టర్ వై. మిస్టర్ ఎక్స్ ఏమి ఇచ్చాడు, కరెన్సీ ఇవ్వాలి. ఒకవేళ కరెన్సీ ఉంటే ఇమీడియట్గా కరెన్సీ ఇస్తాడు, అక్కడికి ట్రాన్సాక్షన్ క్లోజ్ అయిపోతుంది. వేరే ఒకవేళ కరెన్సీ లేదనుకోండి, కరెన్సీ లేదు అన్నప్పుడు ఏ ప్రామిసరీ నోటో లేకపోతే అలాంటిది ఏదో చూపిస్తాం. సో అలాంటప్పుడు మిస్టర్ వై గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మిస్టర్ ఎక్స్కి ఎంత అంటే ఏం అమ్మాడు, మిస్టర్ ఎక్స్కి ఏం ఇచ్చాడు, ఎంత ఇవ్వాలి, మిస్టర్ ఎక్స్ నుంచి ఎంత తీసుకోవాలి. మిస్టర్ ఎక్స్ ఎంత అమౌంట్ తీసుకోవాలి, ఎంత ఏమమ్మాడు. ఓకేనా, అంటే ఇక్కడ చూస్తే వాడి దగ్గర నుంచి మిస్టర్ ఎక్స్ అనే వాడి దగ్గర నుంచి మిస్టర్ వైకి ఎంత రావాలి, ఓకేనా, ఎవరి దగ్గర నుంచి రావాలి. సో ఇవి రెండు కూడా 2 ఆస్పెక్ట్స్. మనకు అకౌంటింగ్లో 2 types ఆఫ్ అకౌంటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ ఎంట్రీ సిస్టమ్, ఇంకొకటి డబుల్ ఎంట్రీ సిస్టమ్. అయితే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఏంటంటే ఎక్కడైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉండదో దాన్ని మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి దీన్ని ఇన్కంప్లీట్ రికార్డ్స్ అని కూడా అంటారు. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండకపోవడం ఏంటండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కిరాణం షాప్స్ తీసుకుంటే కిరాణం షాప్ వాళ్ళు ఒకటి రాసుకుంటారు, ఒక్కొక్కరికి ఒక్కో పేజ్ పెట్టేస్తారు, ఎంతెంత రావాలి, ఏ రోజుకి ఎంత రావాలో ఆ బ్యాలెన్స్ ఒకటి రాసుకుంటూ పోతారు. కొన్నిసార్లు అది ఎవరికి అమ్మాము లేకపోతే ఎంతకు అమ్మాము అనేది మిస్ అయిపోతూ వస్తుంది. ఒక సైడు వాళ్ళు ఎంత స్టాక్ అమ్మామో గుర్తుండొచ్చు, అది ఎవరికి అమ్మామో గుర్తుకు లేకపోవచ్చు, లేదా ఎవరికి అమ్మామో గుర్తుకు రావచ్చు కానీ ఎంత రావాలో గుర్తుకుండకపోవచ్చు. సో అలా మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అలాంటివన్నీ కూడా సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఇంకొక ఆస్పెక్ట్ని ఏదైతే ఉందో దాన్ని అజ్యూమ్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది.
ఇది మనం మళ్ళీ క్లియర్గా మాట్లాడుకుందాం ఇంకొకసారి. దీని గురించి నేను ఇంకొంచెం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వెన్ దిస్ టాపిక్ కమ్స్ వెరీ క్లియర్. ఓకే, డబుల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ అని చెప్పాం కదా, మనకి ఎవరి దగ్గర నుంచి రావాలి, ఎంత రావాలి. సో ఈ 2 ఆస్పెక్ట్స్ మనకు ఉంటే మనము ఫ్యూచర్లో వాడు ఎప్పుడు వచ్చి ఇవ్వాలన్నా, వాడు ఎంత ఇవ్వాలనేది మనం చూసుకొని తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం వాడికి ఏమేమో కూడా మనకు గుర్తుంటుంది, ఎవరి దగ్గర నుంచి రావాలో కూడా గుర్తుంటుంది. ఓకే, సో ఈ డబుల్ ఎంట్రీ బుక్ సిస్టమ్ అనేది లూకా పాచియోలో అనే అతను, హీ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ అకౌంట్స్, అని అతను కనిపెట్టాడు. ఈయన అరౌండ్ 1494లో ఆయన బుక్ని పబ్లిష్ చేశాడు. 1494లో ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ లాటిన్ లాంగ్వేజ్లో ఆ బుక్ మనకి స్టార్ట్ అయింది, పబ్లిష్ అయింది. అయితే ఆ బుక్ పబ్లిష్ అయ్యి అక్కడి నుంచి దాని ప్రాచుర్యంలోకి వచ్చింది. రాను రాను అది ఎంతగా అభివృద్ధి చెందిందంటే, ఒకప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఒకటే ఉండింది, అంటే P&L అకౌంట్ ప్రిపేర్ చేయడం వరకు. కానీ రాను రాను ఎంతగా డెవలప్ అయిందంటే, దాంట్లో కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్, ఇలా ఇంకా చాలా వచ్చాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఏ డిసిషన్స్ తీసుకోవడానికి, ఇక్కడ ఒక డిసిషన్ తీసుకోవడానికి, ఒక్కొక్క రకమైన డిసిషన్ తీసుకోవడానికి ఒక్కొక్క రకమైన అకౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా, ఈ అకౌంట్స్ ప్రిపరేషన్ అనేది 7000 BC నుంచే ఉందండి. మన ఇండియాలో కూడా చూసుకుంటే మన కౌటిల్యుడు ఇన్ ద మౌర్య చంద్రగుప్తుల కాలంలో స్టార్ట్ అయింది. ఆయన ఆల్రెడీ ఒక బుక్ కూడా రాశారు, అర్థశాస్త్రం అనేది. అర్థశాస్త్రంలో కూడా కొద్దిగా మనకి దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఈ అకౌంట్స్ అనేది మన మీద కనిపెట్టింది కాదు, ఆ రోజుల నుంచి కూడా అకౌంట్స్ అనేది ఉంది. కాకపోతే దానికంటూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో దాని అవసరం అనేది ఏంటో తెలిసిన దగ్గర నుంచి అకౌంట్స్ని ఫాలో అవడం స్టార్ట్ అవుతుంది. సో డబుల్ ఎంట్రీ బుక్ సిస్టమ్. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ అనేది మనకి లూకా పాచియోలో అనే అతను 1494లో బుక్ అనేది పెట్టారు. అయితే ఆయన దాంట్లో మెయిన్గా యూజ్ చేసిన వర్డ్స్ ఏంటంటే డెబియర్, క్రెడిటర్. ఇప్పుడు మనం దీనికి ఇంగ్లీష్ వర్డ్స్ డెబిట్ అండ్ క్రెడిట్ అని వాడుతున్నాం. నిజానికి ఈ డెబిట్, క్రెడిట్ అనే వర్డ్స్ కూడా ఇంగ్లీష్ వర్డ్స్లో స్టార్టింగ్ నుంచి లేదు. ప్రపంచంలో ఉన్న లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రతి సంవత్సరము కొత్త కొత్త పదాలని దాని డిక్షనరీలో యాడ్ చేస్తూ వస్తుంది. అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేస్తుంటుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక కొత్త డిక్షనరీ రిలీజ్ చేస్తూ వస్తుంది. ఆ డిక్షనరీలో వాళ్ళు కొన్ని కొత్త వర్డ్స్ని ఇంక్లూడ్ చేస్తూ వస్తుంటారు అన్నమాట. సో ఆ రకంగా దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఒక పదాలను సృష్టించుకొని దీన్ని ఇంక్లూడ్ చేసుకున్నారు వాళ్ళ డిక్షనరీలో. ఈవెన్ క్రెడిట్ అనేదానికి, డెబిట్ అనేదానికి వేరే పర్యాయ పదాలు చాలా ఉన్నప్పటికీ కూడా మనము అకౌంట్స్లో అకౌంటింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన వర్డ్నే వాడతాం. ఓకేనా. అండ్ ఈ రోజుకి కూడా మనము ఇప్పుడు ఇదంతా కూడా లాటిన్ లాంగ్వేజ్ అండి. బుక్ కూడా లాటిన్ లాంగ్వేజ్లోనే ఉంది. మనము ఈరోజు కూడా అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రతి చోట DRCR అని వాడతాం. దీనికి మీనింగ్ ఏంటంటే DRCR, ఇలా దీన్ని తీసుకొచ్చే ఇక్కడ DRCR అని వాడుతున్నాం అనమాట. ఓకేనా. ఇది అకౌంట్స్ యొక్క హిస్టరీ అండి. మనం మళ్ళీ ఇంకో వేరే క్లాస్లో కూడా మళ్ళీ చూద్దాం.